హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో నేను ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న ఎండిఎఫ్ బేస్ మీద సెంటర్ క్లిప్ అనేది బేస్ చేసి డిజైన్ అనేది చేస్తున్నారు కదండి. అదైతే మనం ట్రై చేద్దామని చేశాను. చాలా బాగా వచ్చిందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎట్లా ఏ విధంగా చేస్తున్నాను, ఫినిషింగ్ అనేది ఎలా ఉందో కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో ఎండిఎఫ్ బేస్ అయితే ఇక్కడ ఈ డిజైన్ చేస్తాకి నేను మ్యాట్ కలర్ స్కై బ్లూ ఐ షేప్ కుందన్స్ని అయితే తీసుకున్నానండి. ఈ కుందన్స్తో ఈ డిజైన్ అనేది మేక్ చేస్తున్నాను. అండ్ మూన్ షేప్ అండ్ కుందన్స్ అని కూడా యూజ్ చేశాను. ఒక్కసారి చూసేయండి నేను ఎలా చేస్తున్నాను, ఫినిషింగ్ ఎలా వస్తుందో కూడా అబ్జర్వ్ చేయండి. సో ఇది వీడియో కొంచెం షార్ట్ వీడియోలో కొంచెం ఫాస్ట్గా పెట్టానండి, కానీ ఇప్పుడు లాంగ్ వీడియోలో స్లోగా చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. తర్వాత మూన్ షేప్ పింక్ కలర్ కుందన్స్ని అయితే యూజ్ చేశాను. చాలా బాగుందండి లుక్ వైజ్గా. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలా మీరు ఇంట్లోనే ఈ మేకింగ్ అనేది చేసుకోవాలనుకుంటే మన ఛానల్లో రా మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉంది. ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు మనం కస్టమైజ్డ్ బ్యాంగిల్స్తో పాటు రా మెటీరియల్ కూడా సేల్ చేస్తున్నాము. అండ్ 10 to 5 మార్జిన్స్ పెట్టుకుని నేను స్టార్ట్ చేస్తున్నాను. సో సపోర్ట్ చేయండి గైస్. అండ్ మీకు కూడా ఇలాంటి థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలంటే మన ఛానల్లో రా మెటీరియల్తో పాటు కూడా కస్టమైజ్డ్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? ఒక్కసారి మీకు డౌట్ ఉంటే కనుక వాట్సాప్ మీద ఒకసారి క్యాటలాగ్ ఉంటుంది, క్యాటలాగ్లో చెక్ చేసేయండి. అండ్ రా మెటీరియల్ వచ్చాక నేను మీకు అప్డేట్ చేస్తాను. సో రా మెటీరియల్ రావాలంటే చాలా దూరం నుంచి రావాలంటే కొన్ని వేల కిలోమీటర్లు దాటుకుంటూ రావాలి. అందుకని కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయినా కానీ నేను అప్డేట్ అనేది నేను ఇస్తాను. వెయిట్ చేసేస్తూ ఉండండి. సో ఇట్లా లైన్ 1 by 1 లైన్ మనం స్టిక్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. సో కంగారు పడకుండా చేసుకోండి. అంటే 3D డిజైన్స్ కదండి, కొంచెం హెవీగా ఉండాలి కదా, అందుకని. కానీ ఈ క్లిప్స్ నన్ను చాలామంది అడిగారండి చేయమని, కానీ నాకు స్టాల్ పెట్టుకుంటాంలో అండ్ నేను ప్రెగ్నెంట్ లాస్ట్ మంత్లో కొంచెం నా హార్డ్ వర్క్ అనేది ఎక్కువ అవుతుందని నేను ఆర్డర్స్ అనేది తీసుకోలేదు. ఫైనలీ ఫినిషింగ్ అయితే ఎట్లా వచ్చిందండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో ఒక్క కామెంట్ చేసేయండి. మీ కామెంట్ అనేది నాకు బూస్ట్ అండ్ హార్లిక్స్ లాంటిది. ఓకే, నచ్చినట్లయితే ఒక్కసారి ఈ క్లిప్ గురించి ఒక్క కామెంట్ చేసేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను ఈ వీడియోలో ఎలా చేశానో కూడా మీకు అర్థమైంది కదా. ఓకేనా? ఈ రోజుకి ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.